గుడ్ ఈవినింగ్ అండి. వందల్లో జాబ్లు ఉంటున్నాయి, లక్షల్లో అప్లికేషన్లు వస్తున్నాయి. మరి వందల్లో ఉన్న క్యాండిడేట్లు ప్రత్యేకమైన ప్రతిభ గల వాళ్ళు. అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకుంటారు. ఆ ప్రణాళికలో భాగమే ఈ యొక్క అంశాలు. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా పోటీ పరీక్షల్లో సక్సెస్ కాలేకపోయి ఉంటే వీటి లోపల ఏవో కొన్ని మిస్ అయి ఉంటారో అవేంటో మీరు గమనించండి. అయితే ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ లక్ష్యం స్పష్టమైనదై ఉండాలి. ఎట్లా ఉండాలి? స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. చాలా ఉంటాయి పోస్టులు. ఏముంటాయి? ఐఏఎస్ కాడ నుంచి మొదలు పెట్టుకొని గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇంకా ఏవైనా ఉంటాయి. దీంట్లో మీరు ఏం కావాలనుకుంటున్నారో మీ యొక్క ప్రతిభ వీటిలో వేటికి సూట్ అవుతుందో దాన్ని మీ లక్ష్యంగా ఎన్నుకోండి. దాని మీద వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. సిలబస్ పూర్తిగా అర్థం చేసుకోండి. ఫస్ట్ రోడ్ మ్యాప్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మనకు ఇక్కడనే స్టార్ట్ అయింది. ఇక్కడ క్లియర్ కట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సిలబస్ని అర్థం చేసుకోవాలి. అక్కడనే మనకు సక్సెస్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే సిలబస్ చూడరు, పుస్తకాలు కొనేస్తారు, ఏదో చదువుతూ ఉంటారు, పోతూ ఉంటుంది. అట్లా కాకుండా సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మనం ఏమి చదవాలి, ఏం చదవద్దు అనేది క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏమి చదవాలనో అర్థమైతే నీకు అక్కడనే సగం సక్సెస్ వచ్చినట్లు లెక్క. కాబట్టి సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి. కొంతమంది ఎగ్జామ్ రాస్తారు, ఏమీ తెలియదు. దాంట్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయో తెలియదు, ఆ క్వశ్చన్ పేపర్ ఎన్ని గంటలకు ఉంటుందో తెలియదు, ఆ రకంగా నడిచిపోతుంటుంది. కాబట్టి ఏం చేయాలని అంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఒకవేళ గ్రూప్ 2 ఎన్నుకుంటే గ్రూప్ 2లో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఒక్క పేపర్కి ఇచ్చే టైం ఎంత, ఒక్క పేపర్ లోపల ఉండేటటువంటి ప్రశ్నలు ఎన్ని, ఇవన్నీ ఈ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు విశ్లేషించండి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు విశ్లేషిస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఎగ్జామినర్ యొక్క దృష్టి అర్థమవుతుంది. అసలు ఎగ్జామినర్ ఏమి ఆశిస్తున్నాడు క్యాండిడేట్ దగ్గర నుంచి. ఎగ్జామినర్ యొక్క మెథడ్ అర్థమైనప్పుడు మనకు ఈజీగా అర్థం అవుతుంది మనం ఏం చదవాలి, ఏం చదవద్దు అనేది. దాన్ని బట్టి గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు విశ్లేషిస్తే మన కోర్ ఏరియాస్ ఏవనేది తెలుస్తాయి. అప్పుడు ఆ కోర్ ఏరియాస్ మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు చదవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ రియలిస్టిక్ టైం లైన్ తయారు చేయండి. కొంతమంది టైం టేబుల్ తయారు చేస్తారు, 24 గంటలు చదివేటట్టు తయారు చేస్తారు, కానీ 1 గంట కూడా చదవరు. వాస్తవంగా మీరు అమలు పరచడానికి అనుకూలంగా ఉన్నటువంటి టైం టేబుల్ను తయారు చేసుకోండి. నెక్స్ట్ రోజువారీ స్టడీ ప్లాన్ పెట్టుకోండి. రోజు నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నువ్వు ఏమేమి చదవాలనుకుంటున్నావు అదొక ప్లాన్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ప్రతిరోజు స్థిరత్వంతో చదవండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. ఏమైతాడో ఒక ఆయన ఫైర్ అవుతాడు, 3 రోజులు బాగా బ్రహ్మాండంగా చదువుతాడు, తర్వాత 2 రోజులు ఎక్కడన్నా పోతాడు, కనిపించాడు, అసలు పుస్తకాలే పట్టాడు, ఇంకా 2 రోజులు ఎక్కడన్నా తిరిగి వస్తాడు, మళ్ళీ 5-10 రోజుల తర్వాత వస్తాడు, అప్పటి వరకు ఇది మర్చిపోతాడు. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం పోటీ పరీక్షల లోపల. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి. టైం మేనేజ్మెంట్ ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నువ్వు ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలు నీ యొక్క పనులకు ఉపయోగించుకోవాలి, అదే అనేది మొత్తం టైం మేనేజ్మెంట్ అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్ కలపండి. 2 కలపాలి. స్మార్ట్ వర్క్ కలిపి స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ తోడైనప్పుడు నీకు సక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. కొంతమంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, ఉదయం 5 గంటలకు మేలుకొని నైట్ 12 గంటల వరకు చదువుతూ ఉంటారు ప్లాన్ లేకుండా. కానీ ఏం లాభం? ప్లాన్ చేసుకోవాలి, కరెక్ట్ స్మార్ట్ వర్క్ చేయాలి. ఆ స్మార్ట్ వర్క్ను అమలు పరచడానికి హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడు నీకు విజయం ఈజీ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వాడకం తగ్గించండి. మనం మొబైల్ తీసుకుంటాం, ఏదో చూద్దాం అనుకుంటాం, అది తెలియకుండానే మనల్ని ఎక్కడెక్కడో తీసుకుపోతుంది. ఫస్ట్ యూట్యూబ్, తర్వాత ఇన్స్టాగ్రామ్, తర్వాత ఫేస్బుక్, మనం తెలియకుండానే గంటలు గడిచిపోతూ ఉంటాయి. ఆ విధంగా మన విలువైన సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తగ్గించాలి మొబైల్ను. నెక్స్ట్ బేసిక్స్ బలంగా నేర్చుకోండి. బేసిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి బలంగా నేర్చుకోవాలి. అవి బలంగా నేర్చుకున్నప్పుడే మనం ఎట్లాంటి ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలుగుతాం. సపోజ్ ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ తీసుకోండి, దాంట్లో ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఆర్థమెటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్గా చేయాలంటే మనకు బేసిక్స్ మంచిగా వచ్చి ఉండాలి.
కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ బేసిక్స్ అనేది బలంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ క్లారిటీపై ఫోకస్ పెట్టండి. కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దేని తర్వాత ఏమొస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దాని మీద ఒక క్లారిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. మనం చదివేటప్పుడు ఒక పాయింట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అట్లాంటి పాయింట్లన్నీ తీసుకొని ఒక దగ్గర నోట్స్ రాసి పెట్టుకోండి. అది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ చేతి లోపల రామబాణంలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి షార్ట్ నోట్స్ అనేది మీకు చాలా టైం సేవ్ చేస్తుంది. కాబట్టి షార్ట్ నోట్స్ను తయారు చేసుకోండి. నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ ఉపయోగించండి. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు మీరు ఒక మ్యాప్ రూపం లోపల చదివినప్పుడు అది చాలా కాలం గుర్తుంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఒక కథలాగా అల్లుకోండి. దాన్ని ఏమంటాం మనం? మైండ్ మ్యాప్ అంటాం. నెక్స్ట్ డైలీ రివిజన్ అలవాటు చేసుకోండి. నిన్న చదివింది మళ్ళీ ఈరోజు ఒకసారి ఇట్లా తిప్పేసేయాలి, రివిజన్ చేయాలి. రివిజన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ సబ్జెక్టు స్ట్రాంగ్గా గుర్తుండిపోతుంది మనకు. నెక్స్ట్ రెగ్యులర్ మార్క్ టెస్టులు రాయండి. రెగ్యులర్గా ఏం చేయాలి? మనము మోడల్ టెస్టులు రాయాలి. మోడల్ టెస్టులు రాసి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది అనాలసిస్ చేయాలి, విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేస్తే మనకు ఎక్కడ వీక్ ఉన్నాం అనేది అర్థమవుతుంది. ఇక్కడనే సగం సక్సెస్ వచ్చినప్పుడు మనకు వీక్ ఏరియా ఏదో తెలిస్తే ఆ వీక్ సబ్జెక్ట్ పైన అదనపు ప్రాక్టీస్ చేస్తే అక్కడ మనం బలంగా తయారైతే దాని లోపల మార్కులు పెరుగుతాయి. అంటే మనకు అక్కడ ప్రోగ్రెస్ ఏ రకంగా వచ్చిందనే ట్రాక్ చేయాలి. నిజంగా ప్రోగ్రెస్ వస్తుందా వస్తలేదా, రాకపోతే ఏం చేయాలి, ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ మోడల్ టెస్ట్ కాడ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడి వరకు మనం ప్రతిదీ క్లియర్గా అనాలిసిస్ చేయాలి. చేస్తే మనకు సక్సెస్ అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇతరులతో పోల్చుకోకండి. ఎవరికుండే టాలెంట్ వానికి ఉంటుంది. కాబట్టి ఇతరులతో పోల్చుకోవద్దు. నీకుండే టాలెంట్ నీకుంటుంది, నీకున్న ప్రణాళిక నీకుంటుంది. కాబట్టి ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. ఒకవేళ నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని నీ ముందర కనిపించిన అనుకో, నీవు నర్వస్ అవుతావు. తక్కువ మార్కులు ఉన్నాయంటే నేను బెటర్ పొజిషన్ ఉన్నాను, నీ ప్రిపరేషన్ సైడ్ ట్రాక్ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు వేసుకున్నటువంటి టైం టేబుల్ ఏదైతే ఉందో ఆ టైం టేబుల్ లోపల ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగినావో ఇంకెంత వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. నెగిటివ్ మైండ్ సెట్ వ్యక్తుల్ని దూరంగా ఉంచండి, లేదా మీరు దూరంగా ఉండండి. ఎందుకని అంటే వీళ్ళు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. ఇది అయ్యేది ఉందా, మనకు వచ్చేది ఉందా, పోయేది ఉందా, జీవితం చిన్నది, ఎంజాయ్ చేద్దాం, ఎందుకు ఈ కష్టాలన్నీ, ఇట్లా నెగిటివ్ మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళని దూరంగా ఉంచండి. నెక్స్ట్ పాజిటివ్గా ఆలోచించండి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. నువ్వు ఎట్లా ఆలోచిస్తే అట్లా తయారవుతావని వివేకానందుల వారు అంటారు. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నువ్వు ఎట్లా ఆలోచించినావు అట్లే వస్తుంది రిజల్ట్. నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్గానే వస్తుంది. కాబట్టి మనిషి ఎప్పుడు పాజిటివ్ ఆలోచన దృక్పథంతో ఉన్నప్పుడు ముందుకెళ్ళగలుగుతాడు. నెక్స్ట్ ధ్యానం, వ్యాయామం చేయండి. 2 చేయండి, లేదా రెండిట్లో ఏదైనా ఒకటి చేయండి మీకు టైం సరిపోకపోతే. ఇది మెదడును శుభ్రపరుస్తుంది, ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కాబట్టి ఇవి 2 చేస్తే మంచిది. పరీక్షల ముందు పూర్తి రివిజన్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. పరీక్షల ముందు పూర్తి రివిజన్ ప్లాన్ అంటే అన్ని సబ్జెక్టులను ఏ ఏ టైంలో ఏమేమి చదవాలి, ఎప్పటివరకు కంప్లీట్ చేయాలి, ఎన్ని మోడల్ టెస్టులు రాయాలి, ఏ విధంగా కంప్లీట్ చేయాలి, స్ట్రాంగ్గా మంచి మార్కులు రావాలి, స్ట్రాంగ్గా కంప్లీట్ చేయాలి ఎగ్జామ్స్ అంటే. దానికోసం మనం రివిజన్ ప్లాన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ టైం బౌండ్ ప్రాక్టీస్ చేయాలి. మోడల్ టెస్ట్ రాసేటప్పుడు నీ ఇష్టం వచ్చిన గంటలు రాస్తే కాదు, మనకి ఎన్ని గంటలు ఉందో అన్ని గంటల లోపల ఆ పరీక్ష పూర్తి చేయగలుగుతున్నామా లేదా. మెయిన్ ఎగ్జామ్ కూడా దాదాపు అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ టైం బౌండ్ పెట్టుకొని ఆ ప్రాక్టీస్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో ప్రశాంతంగా ఉండండి. ఒకరొకరు ఒక్కొక్క రకమైన మాటలు మాట్లాడుతున్నారు. పేపర్ లీక్ అయిందంట, ఇంకేమో జరిగిందంట పుకార్లు లేపుతూ ఉంటారు. ఆ పుకార్లను పట్టుకుంటే మనం మానసికంగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఏం పట్టించుకోవద్దు, ఎవరు మాట్లాడేది తినొద్దు, ప్రశాంతంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. నెక్స్ట్ సింపుల్ ప్రశ్నలతో పరీక్ష మొదలు పెట్టండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక పేపరు మనం రాసేటప్పుడు 3 సార్లు రాయండి ఆ పేపరు. ఫస్ట్ ఈజీ క్వశ్చన్లకు ఆన్సర్ చేసుకుంటూ ఉండి, తర్వాత మధ్యస్థంగా ఉన్న క్వశ్చన్లు, తర్వాత హార్డ్గా ఉన్న క్వశ్చన్లు, ఈ రకంగా 3 రకాలుగా చేసుకుంటూ పోవాలి. ఎందుకు ఫస్టే హార్డ్ ఉన్న క్వశ్చన్ చేస్తే తర్వాత ఈజీ అక్కడ డిస్టర్బ్ అయినా ఉంటే నువ్వు ఈజీ ఉన్న క్వశ్చన్లు కూడా చేయలేవు, తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్ ప్రశ్నలతో పరీక్ష మొదలు పెట్టండి, సింపుల్ టు హార్డ్కి వెళ్ళండి.
నెక్స్ట్ ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆత్మవిశ్వాసం అనేది. ఆత్మవిశ్వాసమే మనకు సగం సక్సెస్ ఇస్తుంది. కాబట్టి మీ మీద మీకు నమ్మకం కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ప్రపంచంలో ఎవడు మిమ్మల్ని నమ్మడు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నెక్స్ట్ చివరిగా మీకు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే స్థిరత్వము ప్లస్ స్మార్ట్ వర్క్ ఇవి రెండు ఉన్నప్పుడు విజయం వస్తుంది. స్థిరత్వం ఉండాలి అంటే డైలీ చదువుతుండాలి. స్మార్ట్ వర్క్ ఉండాలి. నువ్వు 12 గంటలు ఒక స్మార్ట్ వర్క్ లేకుండా నువ్వు 12 గంటలు చదివినా ఒకటే. స్మార్ట్ వర్క్తో నువ్వు 6 గంటలు చదివినా ఒకటే. కాబట్టి స్థిరత్వం ప్లస్ స్మార్ట్ వర్క్ రెండు కలిపితే ఏమవుతుంది? విజయం వస్తుంది. నీకు ఎన్ని జాబ్లు ఉండాలి అందులో ఒక జాబ్ నీకు వస్తుంది. థ్యాంక్ యూ.